పెడితే ₹1,00,00,000 అని ప్రకటించాడు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చారా? ఎవరు కదా, వీళ్ళందరూ కూడా మాటలే, ఎవరు కూడా రియల్గా ఎవరండి. ఆంధ్రప్రదేశ్ దరిద్రం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజంగా అదృష్టం చేసుకున్నారో దరిద్రం అని మీరు ఒకసారి గుణమ చేసుకుని ఆలోచించుకోండి. ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా సరే మీరు కష్టాల్లో ఉంటే, ప్రజల కష్టాల్లో ఉంటే ఏనాడన్నా సరే వాళ్ళ సొంత డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టినట్టు ఎవడన్నా ఉన్నాడన్నా? ఒక పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అది కూడా ఒప్పుకున్నాం. ఎందుకనే అతను మాట్లాడడం రాకపోయినా, చేత కాకపోయినా డబ్బులు ఇచ్చే కార్యక్రమంలో ఆ టైంలో ఇచ్చిన సందర్భం ఉంది. ఇచ్చిన వాడిని ఇచ్చినట్టు చెప్పాలండి. దాంట్లో దాన్ని తప్పు పెట్టకూడదు, దాచిపెట్టకూడదు. కానీ ఎవరైనా ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ ఏదైనా ఇచ్చారా? ఎవరికన్నా ఒక్కడి కూడా రూపాయి కూడా రండి. అంత పిసినారులండి. పిల్లికి బిచ్చం పెట్టిన వ్యక్తులండి ఇద్దరు కూడా. పిల్లికి కూడా బిచ్చం పెట్టరు. వాళ్ళ జీవితంలో ఎవరికన్నా ఏదైతే ప్రభుత్వంలో ఉన్న డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెడతారు తరపున ఆస్తులు ఉన్న డబ్బులు తీసుకొచ్చేది. కానీ వాళ్ళ ఆస్తులు గొప్పగా ఉంటాయి. వాళ్ళ రాజ్యసభ మెంబర్లు నలుగురు తీసుకొచ్చేది ఎంత గొప్పలో తెలుసండి. ₹1,00,00,000 ఆస్తులు ఉన్నాయి, కానీ ఒకడికి ఇల్లు లేదు. ఎవరో సానా సతీష్ ఎవరో ₹1,00,00,000 ఆస్తులు ఉన్నాయి, కానీ వాడికి సొంత